తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పనికి వెళ్ళమనడమే ఆ తల్లి తప్పైపోయింది. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చూసుకోమని సలహా ఇవ్వడమే ఆ తల్లి చేసిన పాపమైంది. క్షణికావేశంలో విచక్షణ మరిచి కొడుకు చేసిన దాడిలో ఆ తల్లి కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే క్షణాల్లో ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారకర ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. ఇతను కొట్టి ఆవిడని గాయపరిచి అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇతనే ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడికి చెప్పడం జరిగింది. అమ్మని ఇట్లా కొట్టి చంపేశాను, నన్ను పదే పదే పని చేసుకోమని ఉంటుంది. నేను దాంతో విరక్తి చెంది అమ్మని ఇలా చంపానని చెప్పాడు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి అపార్ట్మెంట్ లో షేక్ జహీరా బేబీ తన భర్త ఖాదర్ బాషా ఇద్దరు కుమారులతో అపార్ట్మెంట్ G4 లో నివాసం ఉంటుంది. షేక్ జహీరా బేబీ పెద్ద కుమారుడే జహీర్. ఇదిలా ఉంటే బీటెక్ పూర్తి చేసిన షేక్ జహీర్ కమల్ ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఏదో డిప్రెషన్ కు గురైన అతను చికిత్స పొందుతూ ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఇలా కొన్ని రోజుల పాటు నడిచింది. ఈ నేపథ్యంలోనే తల్లి షేక్ జహీరా బేబీ కొడుకు జహీర్ ను మందలించింది. ఇంటి వద్దనే ఉండే బదులు ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా అంటూ వారించింది. అయితే అప్పటికే డిప్రెషన్ లో ఉన్న జహీర్ కోపంతో రగిలిపోయాడు. ఇక తననే ఉద్యోగం చూసుకోమంటావా అంటూ తల్లిపై గట్టిగా అరిచాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే అప్పటికే కోపంతో ఉన్న జహీర్ తల్లిపై నుదిటిపై పిడుగుద్దులు కురిపించాడు. అంతటితో ఆగకుండా ప్లాస్టిక్ కుర్చీతో తలపై బలంగా కొట్టాడు. అయితే ఆ దెబ్బలు బలంగా తగలటంతో తల్లి షేక్ జహీర్ బేబీ చనిపోయింది. మరోపక్క సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు మానసిక స్థితి సరిగా లేదని, అదే వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్నాడని, కొన్నిసార్లు స్థానికులపై కూడా ఇలానే ప్రవర్తించేవాడంటూ చెప్పుకొచ్చిన పోలీసులు దర్యాప్తులో మిగిలిన విషయాలను వెల్లడిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే జహీర్ తండ్రి ఖాదర్ బాషా కుమారుడు పరిస్థితిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కొడుకు మెంటల్ గా ప్రవర్తించేవాడని, ఈ నేపథ్యంలోనే ఆసుపత్రులు దర్గాల చుట్టూ తిప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు తల్లిని కొట్టినట్లు ఫోన్ చేశాడని, మరోసారి ఫోన్ చేసి చంపేశానంటూ తన తమ్ముడికి ఫోన్ చేసినట్టు తండ్రి చెప్పుకొచ్చాడు. అమ్మ కొట్టాడంటే మా చిన్నోడికి కంగారెడ్డి అమ్మ కొట్టాడని డాడీ అని అన్నాడు. మళ్ళీ 10 నిమిషాలు పోయిన తర్వాత అమ్మ చంపేశానరా, నేను స్టేషన్కి వెళ్ళిపోయి సరెండర్ అయిపోయాను. ప్రవర్తన అంటే ఆడికి కొంచెం సైకిల్ ఉంది సార్. అంటే మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేసాం. 4 నెలలు బాగు చేసాం సార్. మా అదే చిన్న వాల్టర్ ఉంది కదా సార్, మానసిక హాస్పిటల్ వైజాగ్ మెంటల్ హాస్పిటల్ అందులో తీసుకెళ్ళి బాగు చేయించామండి. 4 నెలలు బాగానే 4 నెలలు ఉన్నామండి. పని పాట మానుకొని ఆడుకోవటం అప్పుల పాలు అయిపోయింది. 1,00,000 రూపాయలు అప్పు చేసామండి. అప్పుడు 1,00,000 రూపాయలు ఆ తల్లి అప్పు చేసిందండి. తల్లి అప్పు చేసి మళ్ళీ తీసుకున్నామండి 1,00,000 రూపాయలు. ఇంకా వర్కులు ఇలా ఒప్పుకొని తీసుకున్నాం. మా అంతా మేము తీసుకున్నామండి. అంత చేసినా సరే తల్లిని అంత దారుణం చంపేశాడండి.